సాధ్యమా అసాధ్యమా దీంట్లో ఎంతవరకు ప్రాబబిలిటీ ఉంది మాట్లాడదాం ఇవాళ. మనతో పాటు జాయిన్ అవుతా ఉన్నారు జనసేన నుంచి వేణుగోపాల్ గారు, అదేవిధంగా విల్సన్ గారు బీజేపీ నుంచి, అదేవిధంగా ఫిరోజ్ గారు టీడీపీ నుంచి అండ్ కృష్ణాంజనేయులు గారు అనలిస్ట్ జాయిన్ అవుతా ఉన్నారు. ముందుగా విల్సన్ గారి దగ్గరికి వెళ్దాం. ఎందుకంటే మోడీ గారి ఏదైతే ప్రయత్నం ఉందో సో ఈ టీడీపీ ఎంతవరకు సక్సెస్ అవుతుంది, ఇన్ఫాక్ట్ కూటమి ఏ విధంగా సక్సెస్ అవుతుంది అనేటువంటిది ముందు ఆయన మాటలో విని తర్వాత మిగిలిన నేతల దగ్గరికి వెళ్దాం. విల్సన్ గారు నమస్కారం, నేను అవినాష్ జనగామ. నమస్తే అండి, మీకు ప్యానల్ ఉన్న మిత్రులు పెద్దలందరూ నమస్కారం. విల్సన్ గారు పాసిబిలిటీ ఉందా, నోటిఫై చేస్తారా? అమరావతి విషయంలో మాది ఏకాభిప్రాయం అండి, అందులో సందేహం లేదు. అమరావతి రాజధానిగా కొనసాగాలని దగ్గర 15,000 కోట్ల డబ్బులు ఇచ్చాము. అంతకుముందు 2,800 కోట్లుగా డబ్బులు ఇచ్చాము. ఇంకొక 1,000 కోట్లు కూడా జమ చేశాము. అదేవిధంగా అమరావతి టు అనంతపురంకి రింగ్ రోడ్డుకి సంబంధించి కూడా మరి నిధులు కేటాయించడం. దాదాపు ఈ అమరావతి పరిసర ప్రాంతాల్లో ఆంధ్రప్రదేశ్ సంబంధించి దగ్గర 3 లక్షల కోట్ల వరకు కూడా నిధులు కేటాయించారు. అంటే టోటల్గా ఆంధ్రప్రదేశ్ పట్ల మా కమిట్మెంట్ క్లియర్గా ఉంది. చంద్రబాబు నాయుడు గారు కోరుకున్నట్టు అమరావతికి సంబంధించి చట్టపద్ధతి గురించి ఎంతవరకు అవకాశం ఉందనేది ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తుంది. దాని మీద అశ్చర్యం చెప్పే రైట్స్ నాకు ఉండవు. కానీ బేసిక్గా అమరావతి రైతులు ఇంకొకసారి వాళ్ళు నష్టపోకుండా, వాళ్ళు ఇబ్బంది పడకుండా ఉండడం కోసం ఎలాంటి సహాయం రాష్ట్రం అడుగుతుందో దాని విషయంలో ప్రధానమంత్రి గారు పాజిటివ్గానే రెస్పాండ్ అవుతారని అనుకుంటున్నాము. అదే సమయంలో రైతులకు సంబంధించి కూడా అన్ని రాజకీయ పార్టీలు కూడా ఏకాభిప్రాయానికి వచ్చి ఇంకోసారి వాళ్ళు ఇన్సెక్యూర్ కాకుండా, ఈవెన్ దో వైసీపీ కావచ్చు, ఇతర రాజకీయ పార్టీలు కావచ్చు, అందరూ ఏకాభిప్రాయంతో ఉన్నారు ఇప్పటిదాకా, వైసీపీ తప్ప. వాళ్ళు కూడా వాళ్ళ ఆలోచనలో కూడా మార్పు వస్తే బాగుంటుంది. వాళ్ళు కూడా దానికి మద్దతు